నమస్కారం. కేనీ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా పరిధిలోని 44వ జాతీయ రహదారిపై ఉన్న ఆర్టీఏ చెక్ పోస్ట్ పై ఏసీబీ అధికారులు దాడులు చేయడం సంచలనం సృష్టించింది. వాహనదారుల నుంచి సిబ్బంది అక్రమంగా వసూలు చేసిన 52,000 నగదుతో పాటు వారి సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. సిబ్బందిపై చర్యలు తీసుకునే విషయమై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని పేర్కొన్నారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా పరిధిలోని ఆర్టీఏ చెక్ పోస్ట్ పాయింట్ వద్ద ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. బికనూర్ మండలం జంగంపల్లి గ్రామ శివారులోని ఆర్టీఏ చెక్ పోస్ట్ పాయింట్ వద్ద లారీ డ్రైవర్ల వద్ద నుండి నేరుగా డబ్బులు తీసుకుంటున్న ప్రైవేట్ ఏజెంట్లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దాడుల అనంతరం చెక్ పోస్ట్ వద్ద ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ మాట్లాడారు. వాహనదారుల నుంచి చెక్ పోస్ట్ సిబ్బంది డబ్బులు అక్రమంగా వసూలు చేస్తున్న సమయంలోనే తాము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని చెప్పారు. తాము రేడ్ చేస్తున్న సమయంలో విధుల్లో ఉన్న అసిస్టెంట్ ఎంఏ శ్యామ్ వద్ద 16,000, ప్రైవేట్ వ్యక్తి వద్ద 9,000 రూపాయలు, కార్యాలయంలో 4,000 రూపాయలు, డ్రైవర్లు ఇచ్చి వెళ్లిన మామూళ్లు 23,000 రూపాయలతో కలిపి మొత్తం 52,000 నగదుతో పాటు వారి మొబైల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగిందన్నారు. పైగా చెక్ పోస్ట్ వద్ద అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించిందని చెప్పారు. సిబ్బందిపై చర్య తీసుకునే విషయమై ఉన్నతాధికారులకు నివేదిక తయారు చేసి పంపిస్తామని పేర్కొన్నారు. कैमरा भी करो కామారెడ్డి ఆర్టీఏ చెక్ పోస్ట్ పెందుర్తి దగ్గర ఈరోజు మార్నింగ్ నుంచి కూడా రైడ్స్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా దాదాపు 80,000 రూపాయల క్యాష్ సీజ్ చేయడం జరిగింది. అన్అకౌంటెడ్ గా ఉంది వాళ్ళ దగ్గర. తర్వాత కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు, లారీలు ఆపడం కానీ వసూలు చేయడం కానీ. అందులో కొంతమంది పారిపోతే మిగతా 4గురిని అదుపులో తీసుకొని విచారించడం జరిగింది. తర్వాత ఆఫీసర్స్ శామ్ రిచర్డ్సన్ అండ్ నాగలక్ష్మి గారు ఎంఏ గారు ఉన్నారు, వాళ్ళని కూడా విచారించడం జరిగింది. తర్వాత అన్అకౌంటెడ్ గా కొన్ని 38 సెల్ ఫోన్లు కూడా దొరికినాయి. వాటన్నిటి గురించి కూడా విచారించడం జరుగుతుంది. ఒక నివేదిక తయారు చేసి పై అధికారుల ద్వారా ఇది గవర్నమెంట్ కు పంపించడం జరుగుతుంది. ఎవరైతే ఎర్రింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళపైన గవర్నమెంట్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. దీంట్లో ఈ రోజు ఇంకో గంటలో ముగుస్తాయి. డ్రైవర్లు ఎవరు కూడా ఇట్లాంటి
ఏదైతే అక్రమ వసూళ్లు అవుతున్నాయో ఆ అక్రమ వసూళ్ళకి ఎవరు కూడా సహకరించకూడదని బిగ్ డ్రైవర్లకు విన్నదండి. ఇది సడన్ సర్ప్రైజ్ చెక్. ఇది ఎఫ్ఐఆర్ లాగా కాదు, చెక్ మాత్రమే ఉంటుంది, రిపోర్ట్ ఉంటుంది. అదే 80,000 రూపీస్, కొన్ని సెల్ ఫోన్స్, అవి వేరే వాళ్ళ డ్రైవర్స్ సంబంధించినవి. వాళ్ళు ఒత్తిడి చేసి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నట్టున్నారు. వాటికి అన్నిటి కూడా వివరణ కోరడం జరుగుతుంది, ఉన్న అధికారులను వివరణ కోరడం జరుగుతుంది. అదే ఇప్పుడు ఏదైతే అక్రమ వసూళ్లు అవుతున్నాయో ఇది వాళ్ళు గుర్తుంచుకొని తగిన రసీదు పొంది మాత్రమే డబ్బులు ఇవ్వాలా, అన్నెసరిగా డబ్బులు ఇచ్చి అట్లా వెళ్ళకూడదు అనేది వాళ్ళకి సూచించడం జరుగుతున్నది. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా ప్రమాదకరం. కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు 28,000 కోట్ల వడ్డీ లేని రుణాలు గత సంవత్సరం ఇచ్చామన్నారు. వందల రూపాయల నుండి కోట్ల రూపాయలు సంపాదించుకునే స్థాయికి ఐకేపీ మహిళా సంఘాలు అభివృద్ధి చేశామని చెప్పారు. కామారెడ్డి పట్టణంలోని వెల్మ సంక్షేమ భవన్లో నిర్వహించిన మహిళా శక్తి సంబరాల్లో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు శిబిరాలతో కలిసి పాల్గొన్నారు. జిల్లా మహిళా సమైక్యకు బ్యాంకు లింకేజ్ రుణం 20,50,00,000 రూపాయల చెక్కును, కామారెడ్డి నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు 5,20,00,000 వడ్డీ రాయితీ చెక్కును అందజేశారు. అలాగే లోన్ బీమా కింద 22 లక్షలు, ప్రమాద బీమా కింద 3 సభ్యుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున 30 లక్షల రూపాయల చెక్కును పంపిణీ చేశారు. సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా శక్తి చాలా గొప్పదని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు. మహిళలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలనే వారు అభివృద్ధి చెందినప్పుడే సమాజం అభివృద్ధి చెందినట్టు భావించవచ్చని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విషయాన్ని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారన్నారు. ఒక్క మహిళ ఇందిరాగాంధీ స్ఫూర్తితో మహిళా శక్తి పథకానికి ఇందిరా పేరు పెట్టారన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కొరకు సోలార్ విద్యుత్, పెట్రోల్ పంపు లాంటి వ్యాపారాలను మహిళా సంఘాలతో ప్రారంభిస్తున్నామన్నారు. ఉచితంగా ప్రయాణించడమే కాకుండా ఆర్టీసీ బస్సులకు ఓనర్లను కూడా మహిళలను చేశామన్నారు. మహిళా సంఘాలకు గోదాములను కూడా అందించేందుకు ప్రభుత్వం ఆలోచనలో ఉందని పేర్కొన్నారు. ఏదైతే ఇందిరమ్మ ఆశయం ఉందో వారి ఆశయాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున ఇల్లులు కూడా సాక్ష్యం చేయడం జరిగింది. అవన్నీ కూడా ఫాస్ట్ గా గ్రౌండింగ్ చేసి కట్టించి పబ్లిక్ అంటే పేదలను మరి ఆ ఇల్లు పంపించినప్పుడే నిజమైన సంతోషం. సో అది జరగాలంటే ఖచ్చితంగా తొందరగా ఇళ్ళ నిర్మాణం కంప్లీట్ చేయాలని కూడా మరి అధికారులను ఆదేశించడం జరిగింది, రివ్యూ చేసుకోవడం జరిగింది. కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా మా దృష్టికి వచ్చినాయి. అవి స్టేట్ లెవెల్లో పరిష్కరించేది, స్టేట్ నుంచి వచ్చేటువంటి నిర్ణయాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ లోకల్ గా కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు, మా లోకల్ ప్రజాప్రతినిధులు కూర్చొని చేసుకునేవి కూడా కొన్ని ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు ఏవైతే గ్రౌండింగ్ కాలేదో, ఎందుకు కావడం లేదు అనే దాని మీద కూడా మరి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి వాటి అంటే ఒపీనియన్ అంటే వాళ్ళ సాధక బాధకాలు ఏందో కూడా అవన్నీ తీయాలని ఒక డేట్ ఫిక్స్ చేసుకొని స్పెషల్ డ్రైవ్ కూడా పెడతాం. అట్లనే డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, మా పంచాయత్ రాజ్ నుంచి శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంబంధించి, హెల్త్కి సంబంధించి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అధికారులు ఇక్కడ తీసుకున్నటువంటి ఆయా శాఖల్లో మనం కొన్ని ఏవైతే అనుకున్నామో ఆ నిర్ణయాలన్నీ కంప్లీట్గా మరి పనిచేస్తూ ప్రజలను ప్రగతి పదంలో నడిపించే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ మీ అందరి యొక్క అధికారుల యొక్క సన్నద్ధత, అదేవిధంగా సమన్వయం మరియు మనసు పెట్టి పనిచేసే విధానం ఇది ఉన్నప్పుడు తప్పకుండా ఒక టీం లాగా, ఒక ఫ్యామిలీ లాగా ఈ జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకుపోవడం కోసం మా ప్రజాప్రతినిధులు, మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇక్కడ పెద్దలు, తర్వాత అధికారులు అందరం కోఆర్డినేషన్ తోటి పనిచేసి రాజకీయాలకు అతీతంగా, పాలిటిక్స్కి అతీతంగా మనమందరం ఈ పల్లెలు, ఈ ఊర్లు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని, అదేవిధంగా గవర్నర్ గారు కూడా మేము పంపేటువంటి ఆర్డినెన్స్ను ఆమోదించాలని మేమందరం ఆశిస్తున్నాం. మీరు కూడా ఆశించండి. రాజకీయాలు లేకుండా మేమెంతో మాకంతా అనే విధానం అమలైతే అన్ని వర్గాలు మరి రాజకీయ అధికారంలో భాగస్వాములు అయితే అభివృద్ధి, సంక్షేమం కూడా ఆ స్థాయిలోనే వెళ్తుంది. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే కోర్టు కూడా 3 నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పారు. కాబట్టి మేము కూడా క్యాబినెట్లో మరి మన డెడికేటెడ్ కమిటీని, తర్వాత మరి జడ్జి గారిని, వీళ్ళందరినీ కూడా పిలిచి, ఏజీ గారిని అందరినీ పిలిచి వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు కూడా తీసుకోవడం జరిగింది.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు అందించిన లబ్ధిదారులకు ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు. ఈ ఇసుక రవాణాపై ఆర్డీఓ, మైన్స్ ఏడీలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ బుధవారం సబ్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, ఎంపీడీఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఇసుక రవాణా గురించి ఎంపీడీఓలకు, పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది. రవాణా ఏర్పాటు లబ్ధిదారులే చూసుకోవాలన్నారు. అంతేకాక ఇసుక లభ్యత లేనట్లయితే పక్క మండలాల నుంచి ఇసుకను పొందవచ్చని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు మొరం అవసరమైన వారు పంచాయతీ కార్యదర్శి సిఫార్సుతో ట్రాక్టర్ కు 300, టిప్పర్ కు 1200 చొప్పున డీడీ రూపంలో చెల్లించి మొరం అనుమతి పొందవచ్చని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న పేదవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇళ్ల నిర్మాణం సజావుగా సాగేలా పరీక్షించాలని సూచించారు. లబ్ధిదారులకు తక్కువ ధరకు ఇసుక సరఫరా చేసేలా చూడాలని ఆదేశించారు. కామారెడ్డి జిల్లా బాస్వాడ ఎస్ఎంబి ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వార్డు అధికారుల నుండి ఇండ్ల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వార్డు అధికారులు తెలిపిన వివరాలను విని ఎమ్మెల్యే పోచారం అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులపై ఫైర్ అయ్యారు. క్వారీల నుండి వచ్చే ఇసుక ట్రాక్టర్ల ధర అధికారులు, నాయకులు నిర్ణయించిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇస్తేనే ఇసుక తీసుకువస్తామని, లేకుంటే తేమని యజమానులు చెప్తున్నారని లబ్ధిదారులు ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. సార్ ఇవ్వాల్సింది ఉంది. వాళ్ళది ఆధార్ మిస్ మ్యాచ్ వల్ల మేము కొట్టలేదు సార్. 3 ఉన్నాయి సార్, ఇంకా 3. ఇంకా ఎక్కువ కావాలని చెప్పండి. కాబట్టి ఎవరైనా ఇసుక కావాలంటే ఓకే సార్. అధికారులండి అంత దారిలో ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నట్టుంటే ఇంకా పొందలేదు. మీ పేరు ఈ రోజు చేసిన కృష్ణపూర్ వాళ్ళకు మీరు 22 చెప్పారు, వాళ్ళు 29కి అయితే ఇస్తామన్నారు. అయితే లేదు బాబు, ఇంతకుముందు రోజు 26కి వేసారు, 26కి వేయరు అన్నారు. లేదు లేదు 28కి అయితే వేస్తాం, లేకుంటే ఏమని చెప్పింది. వాళ్ళు శాడలకు బాగా కష్టమవుతుంది సార్. మూడు సార్, చించెల్లి, కృష్ణాపూర్, బీర్పూర్, బరంగడికి మీరు ఎవరు కూడా తేవట్లేదు సార్ మాకు. చాలా ఇస్తే కట్టుకుంటాం అన్నటువంటి వారు ఎవరైనా నిలుచుకు వచ్చారా? మీ పరిస్థితి కేసీఆర్ అసమర్థతో రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి కాలేదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన వారి ఆస్తులు అంచనా మించి ఉంటాయని ఆరోపించారు. ఆ దోపిడీదారుల ఆస్తులు జప్తు చేసి పేద ప్రజలకు పంచాలని కోరారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన వారి ఎవరి ఆస్తులు లెక్కపెట్టినా అంచనాకు మించి ఉంటాయన్నారు. ఏఎన్సీ మురళీధర్ రావు దగ్గరే 500 కోట్ల పైన ఉన్నాయంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు దగ్గర ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. శ్రీధర్, హరిరామ్ నాయకుల దగ్గర ఆదాయం మించిన ఆస్తులు ఉన్నాయని చెప్పారు. కాళేశ్వరం నిర్మాణంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరిపై విచారణ జరపాలన్నారు. కేసీఆర్ అసమర్థతతో రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లు ఇరిగేషన్ శాఖను కేసీఆర్, హరీష్ రావే చూశారని చెప్పారు. గ్రంథాలయ రాష్ట్ర చైర్మన్ రేయస్ గారు, విద్యావంతులు డాక్టర్ గారు, నాతో పాటు సీనియర్ నాయకులు లింగగౌడ్ గారు, డాక్టర్ శంకర్ గారు, బసవయ్య గారు, మరి గాంధీ భవన్
ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ ఈరోజు మిత్రుడు రియాజ్ గారు చెప్పినట్టు గత 10 సంవత్సరాల్లో తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చినామని చెప్పేసి ఏదైతే పెద్ద మనుషులు చెప్పుకుంటున్నారో ఈరోజు కూడా హరీష్ రావు, కేసీఆర్, మరి కేటీఆర్, మరి కవిత అయితే మనకు తెలిసిన స్టోరీ. నిన్న ఈరోజు పొద్దున పేపర్లో చూస్తే పోయిన 10 సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఈఎన్సీ మురళీధర్ రావు గారు ఆయనను అరెస్ట్ చేస్తే ఏసీబీలో అవినీతి జరిగింది, మరి ఎక్కువ అక్రమాస్తులు సంపాదించిందని చెప్పేసి ఒక కంప్లైంట్ తోని ఏసీబీ తీసుకుంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం సుమారు 500 కోట్ల ఆస్తులు ఈరోజు బయటపడ్డాయి. అంటే ఒకటే రోజు ఇంకా చాలా జరగాల్సిందని, ఇంకా దాడులు జరగాల్సిందని చెప్తా ఉన్నారు. మరి మోకిలల ఒక 6,500 గజాల, మరి కొండాపూర్లో వివిధ ప్రాంతాల్లో వాళ్ళ కుమారుని దగ్గర మరి ఇట్లాంటి ఆస్తులు ఎన్నో మనకి ఇలా బయట చూస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలో ఒక వినూతమైన ప్రాజెక్టు. మరి 18 ఎకరాలకు 18 ఎకరాల నీళ్ల గురించి 18 లక్షల ఎకరాల నీళ్లు మరి 13 జిల్లాలకు చేస్తానని చెప్పేసి ఆ రోజు నేనే డిజైన్ చేసిన, ఇది ఎంతో 80,000 పుస్తకాలు చదివినా మరి అని చెప్పి డిజైన్ చేసిన కాళేశ్వరం కూలేశ్వరంగా మారి మరి కాళేశ్వరంలో పనిచేసిన ఒక ఈఎన్సీ దగ్గరనే ఒకటే రోజు 500 కోట్లు వెళ్తే మరి మొన్ననే అంటే ఒక ఇరిగేషన్ ఈగా పనిచేసిన సీద దగ్గర సుమారు 100 నుంచి 200 కోట్లు. ఇప్పుడు ప్రకటనలు. విద్యారంగ దిగ్గజం, సమన్నత విజయాల ప్రపంచం నారాయణ స్కూల్స్ ఇప్పుడు మన కామారెడ్డి విద్యార్థుల్ని గ్లోబల్ లీడర్స్ గా మార్చేందుకు వచ్చేసింది నారాయణ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. సంచాలకులు, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు వివిధ సహాయ ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగుల ధృవపత్రాలను అడిషనల్ కలెక్టర్ విక్టర్ పరిశీలించి ధృవీకరించారు. కాగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇబ్బందులకు గురయ్యారని వికలాంగులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, ఆర్టీఓ శ్రీనివాస్, వైద్య, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు.
కమిటీ అధ్యక్షుడు కుమ్మరి సాయిలు వీర్కుమ్మరి. నేటి రోజున కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ మీటింగ్ హాల్లో దివ్యాంగులకు పరికరాల కొరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ గలదు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో జిల్లాలో ఉన్న నలుమూలల నుంచి వికలాంగులందరూ పాల్గొనడం జరిగింది. మీటింగ్ హాల్ మొత్తం ఫుల్గా నిండిపోవడం జరిగింది. ఫ్యాన్లు మధ్యలోనే ఉన్నాయి, గాలి రావడం లేదు. వికలాంగులకు నీటి ఎక్కువ మంది అప్లై చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా పరికరాలు ఎక్కువ పెంచి వికలాంగులందరికీ వచ్చే విధంగా చేయాలి. వికలాంగుల ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళకు కూడా స్నాక్స్ టైప్ ఏం లేదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడనే వేచి చూడాల్సి వస్తుంది. కొంతమంది తినకుండా కూడా ఉపవాసంతో వచ్చారు. జుక్కల్, బీర్పూర్, బిచ్కుంద దూర ప్రాంతాల నుంచి రావడం జరిగింది. వారికి కూడా నీటి సౌకర్యం దగ్గర తెచ్చి ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా లేరు ఇక్కడ. వీరి పైన ఈ జిల్లా కలెక్టర్ బుధవారం పోతంగల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో సిఐటి ఆధ్వర్యంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్ యూనియన్ ప్రతినిధులు జూనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్ గౌడ్కు వినతి పత్రం అందజేశారు. 3 నెలల బకాయి వేతనాలు చెల్లించే క్రమంలో కార్మికులు అత్యవసర పరిస్థితుల్లో 2 రోజులు విధుల్లోకి రాకపోతే అధికారులు కోతలు పెడుతున్నారని, వెంటనే ఆ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అత్యవసర పరిస్థితులలో కార్మికులకు నెలకు 3 రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం నుంచి 4 సండేలు ఉంటాయి. 4 సండేలు కాకుండా అదనంగా ఈ కూడా మంచిది చెప్పకపోయినా అది డబ్బులు కట్ చేయకుండా వేతనం కలిపి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఎక్కడైతే ఇప్పుడు కట్ చేసిన గారికి, ఎంపీఓ గారికి, సెక్రటరీ గారికి ఈ ద్వారా మా తెలంగాణ ద్వారా వాళ్ళకి చేస్తా ఉన్నాం. ఆ విషయాన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ఉన్న బకాయి వేతనాలను చెల్లించాలి. తాడూరు మండలం కృష్ణాజివాడిలో భగీరథ నల్ల బిల్లుపై మీడియాలో వచ్చిన వార్తా కథనాలపై గ్రామ సభ నిర్వహించారు. మిషన్ భగీరథపై సమస్య ఉంటే తాడూరు మండలంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు చెప్పారు. అధికారులు రాజకీయం చేయవద్దని, గ్రామంలో ఉన్న సమస్యల గురించి, వాటి పరిష్కారం గురించి మాట్లాడాలన్నారు. అనంతరం తాడూరు ఎంపీఓ కృష్ణాజివాడి స్పెషల్ ఆఫీసర్ సవిత మాట్లాడారు. మిషన్ భగీరథ నీరు ఉచితమే గాని బోరు మోటార్ల మరమ్మతులు, ఇంటి ట్యాక్సులు వసూలు చేస్తున్నామని తెలిపారు. మీడియాలో వచ్చిన వార్తలకు బోరు మోటార్లు కొద్ది రోజుల క్రితం బంద్ చేయడం జరిగిందన్నారు. మళ్లీ గ్రామ పెద్దలు ఫోన్ చేసి అడగడంతో బోర్ మోటార్లు ఆన్ చేశామన్నారు. గ్రామంలోని 2 బోర్లు నెల రోజుల క్రితం కాలిపోవడం వల్ల నీటి సమస్య వచ్చిందన్నారు. ప్రజలు సకాలంలో ఇంటి ట్యాక్సులు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. సరే ఓకే 10 అనుకోండి, 5 అనుకోండి, రెగ్యులర్ గా నడుస్తాయి. ఇప్పుడు మోటార్ అయినా సరే మిషన్ భగీరథ వచ్చినందుకైనా రాకముందైనా గ్రామ పంచాయతీ మోటార్లు నడిచినాయి కాబట్టి నీటి రుసుము అన్నది తీసుకున్నారు. మిషన్ భగీరథ వాటర్ సరే అన్ని మిషన్ భగీరథ కావాలి చేసుకుంటా కానీ మేము రిటర్న్ లో లైటింగ్ లో రాసిస్తాము. ఏదన్నా వీడిసి కానీ మోటార్ రోల్ చెప్పాలి, మోటార్ రోల్ చెప్పాలి. నీటి రుసుము మిషన్ భగీరథ వాటర్ ఫ్రీనే. నీటి రుసుము మాత్రము ఈ రోజు తీర్మానం చేస్తున్నాము. అన్ని ఊర్లలో అసలు అవుతుంది, నాకేం అభ్యంతరం రాలేదు. అక్కడ మోటార్లు చేపిస్తుండ్రు, ఇక్కడ మీరు ఉన్నారు చెప్పు. జనాలకు దూరం మీరే చేయండి రాజకీయం. ప్రెస్ వాళ్ళకు నేను చెప్తా, జనాలకు చెప్తా, ఆఫీసర్లతో ట్రై చేస్తా. ఉద్యమం చేయండి రాజకీయం. రాజే మామ జనాలకు వివరించి నల్ల బిల్లు వసూలు చేస్తున్నాము. 5 కరెంట్ మోటార్ల నిర్వహణ నడుస్తుంది. ఎన్నడన్నా జనాలకు కూర్చోబెట్టి చెప్పినారు. అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో చోటు చేసుకుంది. వృద్ధురాల్ని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
70 సంవత్సరాల వయసు గల వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఆవరణలోని పార్కింగ్ సమీపంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్పీ చైతన్యరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. వృద్ధురాలిని ఎవరు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సమాజంలో నానాటికి నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. కారణం ఏదైనా మరొకరి ప్రాణాలు తీసేందుకు వెనుకాడడం లేదు. తాజాగా కామారెడ్డి జిల్లాలో జరిగిన హత్య కలకలం రేపుతోంది. బెచ్కుందాలో ఓ యువకుడిని అతడి సమీప బంధువే దారుణంగా హత్య చేశాడు. కామారెడ్డి జిల్లా బెచ్కుంద మండల కేంద్రంలో బుధవారం ఓ వ్యక్తిని అతడి సమీప బంధువు దారుణంగా హత్య చేశాడు. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని ఊరడమ్మ గలిలో నివాసం ఉంటున్న రమేష్ అతని పెద్దమ్మ కుమారుడైన కాశీనాథ్ గత కొంతకాలంగా కుటుంబంతో సహా హైదరాబాద్ లో ఉంటున్నారు. కాశీ భార్యకు రమేష్ తరచూ ఫోన్లు చేస్తుండేవాడు. తన భార్యతో ఫోన్లు మాట్లాడవద్దని పలుమార్లు చెప్పినా వినకపోవడంతో రమేష్ ను హత్య చేసేందుకు కాశీనాథ్ పథకం వేశాడు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చిన కాశీ కత్తి తీసుకుని రమేష్ ఇంటికి వెళ్లి అతన్ని నరికి చంపాడు. సిఐ రవికుమార్, ఎస్ఐ మోహన్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలను మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.